ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం ఇలా చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోన్ గారు ఈ సామెతల గ్రంథాన్ని రాశారు. ఆయన రాస్తూ పలికిన అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, భక్తిహీనులు ఏదొచ్చిద్దని భయపడ్డారో అదే వాళ్ళ మీదకి వచ్చి పడిద్దట. నీతిమంతులు ఆశించింది వారికి దొరికిద్దట. భక్తిహీనులేమో భయపడతారు, నీతిమంతులేమో ఆశపడతారు. భయపడేదేమో వాళ్ళ మీదకి వచ్చేసేది. భక్తిహీనులు చాలామంది రేపేం జరిగిద్దో, తినటానికి ఉంటుందో లేదో, మా పరిస్థితి ఎలా ఉంటుందో అన్నీ ఆలోచిస్తారండి. భయపడతారు. ఆ పరిస్థితులను బట్టి భయపడతా ఉంటారు. వాళ్ళు ఏదొచ్చిద్దని భయపడిద్దో అదే వచ్చి పడిద్ది. ఉదాహరణకి కరోనా సమయంలో మనం చాలామందిని చూస్తే, కరోనా రాలేదు కానీ అమ్మో నాకు వచ్చిందేమో వచ్చేసిందేమో అని భయపడి కరోనా తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆ భయాన్ని బట్టి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, భక్తిహీనులంట దేనికి భయపడతారో అదే వాళ్ళ మీదకి వచ్చిద్దంట. వచ్చిద్దేమో అని భయపడితే అది వచ్చేసిద్దండి. నీతిమంతులు ఎలా ఉంటారంటే, ఆశపడితే అది వారికి దొరికిద్దంట. నీతిమంతులు ఆశించింది దొరికిద్ది, అది వారికి దొరికిద్దట. ఏది కావాలని ఆశపడతావో, ఎలా ఉండాలని ఆశపడతావో అలాగా దేవుడు ఖచ్చితంగా నిన్ను చేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడండి. కీర్తనల గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది, ఆశ కలిగిన ప్రాణం యెహోవా తృప్తిపరచును. ఎవరి ఆశను తీరుస్తాడు? అందరి ఆశలు కూడా తీర్చడండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే నీతిగా ఉంటారో వాళ్ళు ఆశించిందే దొరికిద్దండి. ఒక అతను అంటున్నాడు, నేను బతికినంతకాలం కూర్చొని తిన్నంత ఆస్తి నాకు ఉంది అని. కానీ మొత్తం తరిగిపోయిందండి. ఎందుకని? అది సరైన మైండ్ కాదండి, అది సరైన మనస్తత్వం కాదండి. మనం నీతిగా బ్రతికితే, మనం యథార్థంగా బ్రతికితే, మనం ఏది ఆశపడినా దేవుడిస్తాడు. మనం చేసేయన్ని మోసపూరితమైన పనులు, మనం చేసేయన్ని తప్పుడు పనులు, చేసేదంతా పాపం, భక్తిహీనత, క్రమంగా మందిరాలకు రాలేము, క్రమంగా ప్రార్థన చేయలేము. అప్పుడు వాళ్ళు ఆశపడినా కూడా దేవుడు వారికి ఏ సహాయం చేయడండి. మందిరంలోకి వస్తారు చాలామంది, చెప్పబడిన ప్రతి వాక్యానికి ఆమేన్ ఆమేన్ అనుకుంటారు. ఉదయకాలం మన్నాలు వింటారు, ఏ వాగ్దానం దేవుడిచ్చినా ఆమేన్ ఆమేన్ అనుకుంటారు. మంచిదే, ఆమేన్ అనంగానే జరగదండి. నీతిమంతులుగా బ్రతికితే ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు. నువ్వు ఆశపడింది దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు నీతిమంతుడిగా బ్రతకాలి. నీ మాటలు నీతిగా ఉండాలి, నీ ప్రవర్తన నీతిగా ఉండాలి, నీ ఆలోచన నీతిగా ఉండాలి, నీ జీవిత విధానం నీతిగా ఉండాలి. చాలామంది బోధ చేస్తారు కానీ నీతిగా బ్రతకలేరండి. చాలామంది బోధలు వింటారు కానీ నీతిగా బ్రతకలేరండి, యథార్థంగా బ్రతకలేరు. తప్పులో ఉంటారు, అన్యాయంలో ఉంటారు, అక్రమాల్లో ఉంటారు, అవినీతితో వచ్చిన దాన్ని తింటారు. కానీ దేవుడు మనం ఆశించింది ఇవ్వాలి అని కోరుకుంటారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, నువ్వు భక్తిహీనుడుగా ఉంటే నీ మీదకు నువ్వు భయపడేదే వచ్చి పడిద్ది.
నువ్వు నీతిగా బ్రతికితే నువ్వు ఆశించింది నీకు దొరికింది. అందరు ఆశలు తీర్చబడవండి. ఆశ కలిగిన ప్రాణం యెహోవా తృప్తిపరచును అన్నాడు కదా. అందరి ఆశ తీరిద్ది. మనం ఏది కోరుకున్నా దేవుడు ఇస్తాడు. కోరికలు తీర్చే దేవుడు ఆయన. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానన్నాడు. సఫలపరిచే మాట వాస్తవమే, కానీ ఎప్పుడు సఫలపరుస్తాడు అంటే నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమంది మనుషులను మనం చూస్తే మనుషుల ముందు మనుషుల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక మాటకి ఒక మాట పొత్తుండదండి. అవినీతితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి ఏదో ఆశించి మాట్లాడుతూ ఉంటారు. వారి జీవితాల్లో ఏ కార్యాలు జరగవో, వారికి దేవుడు ఏ సహాయం చేయడు. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు ఆశించున్నది వానికి దొరుకును. మనం నీతిగా బ్రతికితే మనం ఆశించిన దాన్ని దేవుడు మనకిస్తాడు. యథార్థంగా బ్రతికితే మనం ఆశించిన దాన్ని దేవుడు మనకిస్తాడు. ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరిచేవాడే. కానీ ఎప్పుడు తృప్తిపరుస్తాడు అంటే మనం నీతిగా బ్రతికినప్పుడు. నష్టం కలిగిన నీతిమంతుడు మాట తప్పడు. కష్టం వచ్చిన నీతిమంతుడు మాట తప్పడండి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఎక్కడ డబ్బు వస్తుందంటే అక్కడికి వెళ్ళటం, ఎవరైతే చేస్తారంటే అక్కడికి వెళ్ళటం, వీళ్ళు వస్తే వీళ్ళ మాట వినటం, వాళ్ళు వస్తే వాళ్ళ మాట వినటం. చూడండి, చాలామందిని మనం చూసినప్పుడు అలా అవినీతిగా సంపాదించే వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తాం. అవినీతితో సంపాదించే వాళ్ళని ఎంతోమందిని చూస్తామండి. అలా అవినీతితో సంపాదించింది కుటుంబాలు అనుభవించవండి. నీతిగా ఉండాలి. నీకున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా నీతిగా బ్రతికితే దేవుడు నువ్వు ఆశించిన దాన్ని నీకు ఇస్తాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? నీతిగా ఉందా? అవినీతితో ఉందా? అక్రమంగా వచ్చేదానికోసం ఎగబడుతూ ఉన్నావా? అట్లయితే దేవుడు నీకు సహాయం చేయడు. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీతిమంతులు ఆశించున్నది అది వారికి దొరుకును అని బైబిల్ తెలియజేస్తుంది. మనం ఆశపడితే మన ఆశను దేవుడు తీర్చునుగాక. నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా ఉందాం, దైవ దీవెన పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. భక్తిహీనులు ఏదొచ్చిద్దని భయపడతారో అదే వారి మీదకి వచ్చి పడిద్దని, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని బైబిల్ మాకు తెలియజేసింది. ఈ వాక్యానుసారంగా మేము అందరం నీతిమంతులుగా మారుదుముగాక. నీతిమంతులు ఆశపడింది వారికి దొరుకును అని లేఖనం తెలియజేసినట్లు ఎంతమంది బిడ్డలు నీతిగా యథార్థంగా ఉండి మీ వైపు చేతులెత్తి అడుగుతున్నారో అవన్నీ వారికి అనుగ్రహించబడను గాక. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లలను మీరు కాపాడండి అయ్యా. ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. కూలి పనులకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడండి. అందరి పనిబాట్లలో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా కాపాడి క్షేమాన్నిచ్చి దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.